అడిక్షన్ అంటే ఏంటి? ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ బానిసలుగా మారిపోతున్నారు, వ్యసనాలుగా వస్తున్నాయి అని చెప్పేసి మనకు తెలిసిన జనరలైజ్డ్ ఇదే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిక్షన్ ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనేది నేను మీకు వివరంగా చెప్తాను. అడిక్షన్ అంటే ఒక టిపికల్ బిహేవియర్ దేని మీదన్నా మనం ఓవర్ డిపెండెన్స్ క్రియేట్ అవుతే మనం దాన్ని అడిక్షన్ అని అంటాము. అంటే దాంట్లో మనం చూసుకుంటే పర్సనల్ రిలేషన్షిప్స్ని కాంప్రమైజ్ అవ్వడం, మన వర్క్ మనం చేసుకోలేకపోవడము, మన బాధ్యతలు మనం నిర్వర్తించకపోవడం, దాని మీద బానిసగా మారిపోవడం అని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. సో అడిక్షన్ అనేది ఎందుకు అవుతుంది, ఏ కారణాల వల్ల అవుతుంది అంటే మన బ్రెయిన్లో మనకి డోపమైన్ అనే ఒక హార్మోన్ కెమికల్ అనేది ఉంటుందమ్మా. అది మీకైనా ఉంటుంది, నాకైనా ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో అది మన బ్రెయిన్ని సంతోషపరిచే, సంతృప్తిపరిచే ఒక హార్మోన్, ఒక హ్యాపీనెస్ హార్మోన్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరం, నేను, మీరు అందరం కూడా సంతోషంగా జీవించాలని కోరుకుంటాం. ఎవరం కూడా బాధలు, దుఃఖాలతో బతకాలని ఎవరం కోరుకోము. సో ప్రతి ఒక్కరు కూడా ఆ కెమికల్ అనేది బ్రెయిన్కి చాలా అవసరం. అయితే ఈ కెమికల్ ఏ రూపంలో మన బ్రెయిన్కి చేరుకుంటుంది, ఎట్లా మన బాడీలో స్టిమ్యులేట్ అయ్యి రిలీజ్ అవుతుంది అంటే అది పాజిటివ్ సోర్సెస్ నుంచి అవుతుందా, నెగిటివ్ దారుల నుంచి అవుతుందా? మనిషి నేచర్ ఏంటి అనేది మీకు అందరికి తెలుసు. ఏ కష్టం లేకుండా ఎక్కువ సుఖం రావాలని కోరుకునే వ్యక్తిత్వం మన అందరికీ ఉంటుంది, ఎంతో కొంత అందరికీ ఉంటుంది. సో ఆ ధోరణి ఏంటి అంటే బ్రెయిన్కి ఎక్కువ సుఖం కావాలి, కష్టం తక్కువ కావాలి. సో తక్కువ కష్టంలో బ్రెయిన్కి ఎక్కువ సుఖం చేరడం వల్ల దాని మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మిగతా వాటిలో మనం కొంచెం సుఖపడడానికి ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అలాగే ఈ డోపమైన్ అనేది మనకు కేవలం మత్తు పదార్థాలే కాదండి, బిహేవియర్ అడిక్షన్స్లో కూడా వస్తాయి. అంటే ఇప్పుడు మన చేతిలో ఉన్న సెల్ ఫోనే ఉంది, ఎంతోమంది ఈ సెల్ ఫోన్కి బానిస అయ్యారు. ఎందుకు? నార్మల్ జీవితం కంటే కొంచెం ఎక్కువ సుఖం ఇస్తుంది, ఎక్కువ ప్రశాంతత ఇస్తుంది అని అనిపించగానే ఫోన్ మీద మన ధ్యాస ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. షార్ట్స్ ఇవి చూసుకుంటూ పోతున్నాం. అలాగే పిల్లలు చూసుకుంటే గేమ్స్, పెద్దవాళ్ళు గ్యాంబ్లింగ్, బెట్టింగ్లు, తర్వాత షాపింగ్లని, రకరకాల బిహేవియర్ అడిక్షన్స్ ఉన్నాయి. దాంట్లో కూడా కొంతమంది లిమిట్స్కి మించిన బిహేవియర్ అడిక్షన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి. దానివల్ల వాళ్ళ జీవితాలు కూడా పాడవుతున్నాయి. ప్రాణాలు పోవట్లేదేమో కానీ జీవితాలు అయితే పాడవుతూ ఉన్నాయి, అప్పులు పాలవుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, వాళ్ళ నార్మల్ జీవితానికి పనికి రాకుండా పోతూ ఉన్నారు.